ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి ఈ సంవత్సరము మనందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సంతోషకరంగా, ఆనందకరంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుచు దేవుని మనం ప్రార్థన చేసుకుంటాం. దయచేసి ఈ నూతన సంవత్సరంలో మీ అందరికి మరొకసారి 2026 సంవత్సరంలో మనం ప్రవేశపెట్టినందుకు దేవునికి మనము కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉన్నాం. ఒకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి దేవుడి మాటలు మనము కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. లేఖనాలు మనం పరిశీలించి వాక్యానికి వెళ్ళే ముందు ఈలో సంబంధించిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటంటే 2025 సంవత్సరం అంతా కాపాడిన తర్వాత 2026 సంవత్సరం వస్తుందని ముందే కొన్ని దినాల ముందు నుంచే అందరూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటుంటాం. తర్వాత నూతన సంవత్సరంలో కూడా వచ్చిన తర్వాత కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తుంటాం. అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని ఎందుకు చెప్తున్నాం మనం? హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటి? అంటే కొత్త సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలి, అంతా సంతోషంగా ఉండాలి, అంతా ఆనందంగా ఉండాలనే కదా. అంటే గ్రీటింగ్స్ చెప్పుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొని ఒకరికొకరు లేకపోతే నూతన సంవత్సరం సంబంధించినటువంటి మెసేజ్లు పంపించుకొని గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకొని మాట్లాడి ఫోన్ సంభాషణ ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా, ముఖాముఖిగా కలుసుకోవడం ద్వారా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పంగానే, నేను హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పంగానే నీ ఇయరంతా, నీ సంవత్సరం అంతా హ్యాపీ అయిపోతుందా? ఒకవేళ మీరే నాకు చెప్పారనుకో, హ్యాపీ న్యూ ఇయర్ మహేష్ గారు అన్నారు అనుకోనుకో, అంటే నువ్వు అనగానే నాకు అంతా హ్యాపీ న్యూ ఇయరేనా? మనం చెప్పుకోవడానికే ఉపయోగం, చెప్పుకోవడానికే సంతృప్తికరమైన పదచారం. కానీ వాస్తవం నిజం ఏంటో గమనించాలంటే హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటిది, మనం హ్యాపీగా ఉండాలి అనేటువంటిది ఒకటే దేవుడు సహాయము, ఒకటే రెండోది మన అనునిత్య కార్యక్రమాలు. ఈ రెండు సరైన జోడిగా మనం సరితూచి నడుచుకోగలిగితే అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ లేదా నూతన సంవత్సర శుభాకాంక్షలు వర్తిస్తాయి. అవునంటారా కాదంటారా? హ్యాపీ న్యూ ఇయర్ అని మీరు నాకు చెప్పినా, నేను మీకు చెప్పినంత మాత్రం నాకు హ్యాపీ న్యూ ఇయర్ రాదు. మీరు అందరూ కలిసి చెప్పినా, నేను మీ అందరూ చెప్పినా మీరందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రాదు. హ్యాపీ న్యూ ఇయర్ రావాలంటే, సంతోషకరమైన సంవత్సరం చూడాలంటే, అనుభవించాలంటే మనకు ఆ సంతోషంగా ఉండేటువంటి ఆ క్షణాలు, ఆ సమయము, ఆ విధానము దేవుడు మనకి ఇవ్వాలి. అదే దేవుడు మనకి ఇవ్వాలంటే ఈ లింకు మనము దేవుని పట్ల ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కొనసాగాలి, ఈ రెండింటికి బేస్ అయి ఉంది. ఏంటంటే ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు లేక ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటిది అది అనుసరణలోకి రావాలంటే, ఆ పదము యొక్క అర్థము, పరమార్థము నెరవేరాలంటే ఒకటి దేవుని సహాయము, రెండోది మానవుల యొక్క క్రియలు, ఆలోచనలు, తలంపులు, మానవుల యొక్క యాక్టివిటీస్
సరిగ్గా ఉంటే అప్పుడు నూతన సంవత్సరం శుభాకాంక్షలు బాగుంటాయి. నూతన సంవత్సరంలో మన బ్రతుకు దినాలు కూడా బాగుంటాయి. కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నంత మాత్రాన అది హ్యాపీ న్యూ ఇయర్ కాదు. అది చెప్పుకోవడానికి అదొక ఈ వాక్యం నానుడి. కానీ దేవుని పట్ల దేవుని లేఖనానుసారంగా వాక్యానుసారంగా ఎవరైనా సంతోషకరమైన దినాలు అనుభవించాలంటే, సంతోషకరమైన సంవత్సరాలు అనుభవించాలంటే, సంతోషకరమైన కాలాన్ని అనుభవించాలంటే దేవుని కృప ఉండాలా, దేవుని ప్రేమ ఉండాలా. ఆ దేవుని కృప దేవుని ప్రేమ మన మీద ఉండి మనం హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే మనము దేవుని పట్ల ఎలా నడుచుకుంటున్నామో నడుచుకున్నటువంటి దాన్ని బట్టి ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి చాలా సందర్భాల్లో మనం ఈ నూతన సంవత్సరం గురించి మాట్లాడుకుని ఉంటాం, తెలుసుకుని ఉంటాం, నేర్చుకుని ఉంటాం. అది ఈరోజు కూడా కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథం గురించి నేర్చుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఏంటంటే 2025 సంవత్సరం వరకే మనల్ని దేవుడు కాచి కాపాడాడు. కొన్ని ఆనందకరమైన విషయాలు ఉంటాయి, కొన్ని అపశుద్ధితో కూడిన విషయాలు ఉంటాయి, బాధాకరమైన విషయాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, తర్వాత బాధలు కూడా ఉంటాయి, తర్వాత చేదు అనుభవాలు చేదు కార్యాలలో మనము ఎదుర్కోగలిగి దేవుని కృపలో ఉన్న మరొక నూతన సంవత్సరానికి మనం వచ్చాం కదా. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి కొన్ని సంవత్సరాలు ఉంటాయి కదా. నాకైతే 52, 53 సంవత్సరాలు ఉంటాయి. 52, 53 సంవత్సరాల వరకే నన్ను కాపాడిన దేవుడికి మరొక సంవత్సరాన్ని నాకు ఇచ్చాడు. అంటే మరి గతించిన సంవత్సరాన్ని బట్టి మనం ఆయన ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించుకోవాలి కదా. గతించినటువంటి సంవత్సరాన్ని మనం తెలుసుకున్న తర్వాత ప్రవేశించిన సంవత్సరాన్ని గురించినటువంటి మాటలు కూడా మనం గమనించాలి. అంటే విషయం ఏంటంటే ముందుగా మనము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగా దేవుడు నిన్నటి వరకు 2025 వరకు నన్ను ఏ విధంగా కాపాడాడో, ఏ విధంగా పోషించాడో, ఏ విధంగా ఆస్వాదించాడో, ఏ విధంగా దీవించాడో, ఏ విధంగా నడుపుకొచ్చాడో, ఏ విధంగా నన్ను మనందరినీ తన రెక్కల కింద భద్రపరిచి కాపాడాడో దాన్ని జ్ఞాపకం చేసుకునే సంవత్సరం. అది మర్చిపోతాడు. ఎందుకని కీర్తనకారుడు అంటాడు, దావీదు రాసినటువంటి కీర్తనలో 103వ కీర్తన 2వ వచనం భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. చాలండి ఈ మాట. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాటలు చూడండి ఎంత బాగున్నాయో. దావీదు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు మనకి వివేకాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తి తెలియపరుస్తూ మనకు ఒక మంచి బోధను కలగజేస్తుంది. ఆయన తన దినాలలో, తన జీవితంలో తనకు జరిగినటువంటి మేలులు అన్ని మేలుగా జరిగినాయా దావీదు గారికి? అన్ని మేలుగా జరిగినాయా? సౌలు చేత ఆయన ఊరిడిచిపెట్టి, దేశం విడిచిపెట్టి, అడవుల్లోకి గాఢంధకారాల పరిస్థితిలోకి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. ఆయన ఎన్నో సమస్యలు, శత్రువుల నుండి ఎన్నో బాధలు అనిపించాడు, శత్రువుల నుండి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, శత్రువులు అయినటువంటి సౌలు నుండి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలు పడినా చూడండి దావీదు గారు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు దావీదు? నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములు అన్నిటినీ, అన్ని అపకారాలే నాకు జరగలేదు, అన్ని అపశృతులే జరగలేదు, అన్ని అవమానాలే నాకు జరగలేదు, అన్ని కష్టాలు శ్రమలే నేను ఎదుర్కొనలేదు. నాకు దేవుడు ఉపకారాలు
దేవుడు నాకు మేలు కూడా చేశాడు. దేవుడు నాకు అనేక రకమైనటువంటి దేవుడు కూడా దయచేశాడు. ఆ దయచేసినటువంటి విధానం చూస్తే అందుకే నేను తాను చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని అంటే ఆయన కష్టాలు మర్చిపోయాడు, శోధనలు మర్చిపోయాడు, శత్రువుల బాధలు మర్చిపోయాడు. దేవుడు యోనాతాను ద్వారా, దేవుడి ద్వారా, కృప ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుడు మాట్లాడించిన విశేషాల ద్వారా ఆయన ప్రాణాపాయ పరిస్థితుల నుంచి, సమస్యల నుండి, కష్టాల నుంచి అతను కాపాడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారములు దేనిని మనము కూడా అంతే. మనము కూడా దేవుడు చేసిన మేలును మనం ఏం చేసుకోవాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ లేఖనాన్ని మనం గమనించినట్లయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందునో లేదో, ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు, నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నీవు అనిచ్చు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. గమనించండి ఈ మాటలు, ఆలోచించాలి. ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు నిన్ను నడిపించిన మార్గములన్నిటినీ జ్ఞాపకం చేసుకోమంటాడు. ఇక్కడ 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి తీసుకురావడానికి ఆయన ఏ విధంగా నిన్ను నడిపించాడు. ఎన్ని అవరాధాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని మీరు అనుభవించారో ఆ బాధల కష్టాలు మీరు జ్ఞాపకం చేసుకుంటారో నాకైతే తెలియదు. కానీ 40 సంవత్సరాలు ఆయన మిమ్మల్ని జాగ్రత్తగా నడిపించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకోమంటాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఇశ్రాయేలు ప్రజలు? ఏ జ్ఞాపకం? 40 సంవత్సరాలు నడిపించిన విధానం ఏ జ్ఞాపకం చేసుకోవాలి? వాళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడు, బయలుదేరేటప్పుడే కఠినంగా వ్యవహరించినటువంటి ఫరో చక్రవర్తిని తన కాఠిన్యమును మార్చడానికి అనేకమైన సూచనలు, అద్భుతాలు మోషే ద్వారా చేయించి తన హృదయ కాఠిన్యాన్ని మార్చాడు. ఎర్ర సముద్రాన్ని ఎదుర్కొన్నాడు. ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజలకు ఏంటి? సమస్యలే కాదా? ఇశ్రాయేలు ప్రజలకు సమస్యలే. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా వారికి ఆహారం లేదు, నీళ్లు లేవు, మరి తినటానికి సరైనటువంటి తిండి లేదు. అది కూడా శ్రమలే కదా, అది కూడా కష్టాలే కదా, అది కూడా వేదనే కదా. అటువంటి సమయంలో కూడా ఈ శ్రమలు, కష్టాలు ఎదుర్కొంటూనే తర్వాత ఎప్పుడైతే వీరు ప్రయాణంలో ఉన్నారో అమ్మోనీయులు లాంటి వారు ఏం చేశారండి? వారి యుద్ధానికి పడుకుని ఉన్నప్పుడు, వారు నిద్రపోతున్నప్పుడు వారు అమ్మోనీయులు వారి మీద యుద్ధాలు చేసేవారు. అవి శ్రమలు కాదా? అవి కష్టాలు కాదా? అంటే యుద్ధాలు ఒప్పక చేసుకుంటూ, ఆహారం లేనప్పుడు, నీరు లేనప్పుడు, సముద్రం అడ్డు వచ్చినప్పుడు వారి నడక చాలా చాలా కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది. ఈ సమస్యలన్నీ అందుకని అక్కడ చెప్పాడు 40 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని ఏ విధంగా నడిపించాడో జ్ఞాపకం తీసుకున్నాడు. సరే, మరి మనం కూడా ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 8 సంవత్సరాలు వచ్చింది. 8 సంవత్సరాలు
ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్కరికి కొన్ని సంవత్సరాలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు అంటే ఆ సంవత్సరాల్లో దేవుడు నిన్ను ఏ రకంగా నడిపించాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంగతి దేవుడు నిన్ను ఇది జ్ఞాపకం చేసుకోలేనటువంటి మానవుడు నరుడు అని ఎవరైనా ఉన్నారంటే బుద్ధిహీనత, జ్ఞానం లేనట్టు వాళ్ళే. ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు, 40 సంవత్సరాలు దేవుడు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా నడిపించాడో జ్ఞాపకం చేసుకోబడ్డాడు. నడిపించడం కాదు, నడిపించిన విధానాన్ని, నడిపించిన మార్గాన్ని, కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఆడుకున్నాడు, ఆహారం లేనప్పుడు ఏ విధంగా ఆడుకున్నాడు, శ్రమలలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆడుకున్నాడు, ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఏ విధంగా ఆడుకున్నాడు, శత్రువులు ఎదురుకొచ్చి నిద్రపోతున్న సమయంలో యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా ఆడుకున్నాడు. ఇటువంటి శ్రమలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఈ శ్రమలన్నింటినీ తప్పించి, ఈ కష్టాలన్నింటినీ తప్పించి నిన్ను క్షేమకరమైనటువంటి శాంతికరమైనటువంటి స్థలానికి నిన్ను చేర్చాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఇదే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు 430 సంవత్సరాలు బ్రతికినప్పుడు వారికంటూ స్వాస్థ్యం ఏది లేదు, హక్కు ఏది లేదు. వారి బానిసలు మాత్రమే, శ్రామికులు మాత్రమే, కష్టాలు పడేటువంటి వారు మాత్రమే. వారు పనిచేస్తున్న ఆహారము అది వారికి నచ్చినంత వచ్చినంత, లేదా వారికి ఇష్టమైన తినడానికి కూడా అవకాశం లేదు. కానీ కనాను దేశానికి తీసుకొచ్చినప్పుడు మోషే ద్వారా ఏం చేసిండు? సీట్లు వేసాడు. ఎవరు ఏ భాగంలో ఉండాలి, ఎవరికి ఎన్ని ఎకరాలు, ఎవరు ఏ గోత్రానికి ఎన్ని ఎకరాలు ఉండవు, వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ స్థలంలో, ఏ ప్రాంతంలో, అన్ని 12 గోత్రాలకి సీట్లు వేసి పంచాడు. యెహోషువ వెళ్ళిన తర్వాత ఏ సీట్ల ప్రకారము, ఈ పత్రాల ప్రకారం సీట్లు వేసి పంచిండో దాన్ని యెహోషువ ఒక్కొక్కరికి ఏం చేసిండు? చూపించి ఇదే నీ స్థలం, ఇదే నీ భూమి, ఇదే నీ పురము, ఇదే నీ పట్టణము, ఇదే నీ గృహము, ఇదే నీ ప్రాంతము, ఇదే నీ తోటలో పాలు తేమలు పాలించే దేశం వారికి ఏం చేసిండు? హక్కుగా. మరి అంతకుముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? శ్రమలే కదా, కష్టాలే కదా, నా అంటూ నా సొంతం అంటే ఏది లేదు కదా. అందుకని ఆయన మాట్లాడతాడు. ఎవరు మాట్లాడతాడు? 40 సంవత్సరంలో నడిపించడానికి మీ మార్గం అన్నిటిలో మనం కూడా మన జీవితంలో నడిపించిన మార్గాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోకపోతే మనము మనుషులు కాదు. మరి ఎవరమే? మనుషులు కాబట్టి వాళ్ళు ఏమవుతారు? పశువులు ఉంటాయి, జంతువులు అనేవి ఇంకొకటి. వాటికి జ్ఞానం ఉండదు, జ్ఞాపశక్తి ఉండదు, జ్ఞాపకం చేసిన ఆలోచన తలంపు లేదు. కానీ మనకు అన్ని సమర్థన ఇచ్చాడు. అంటే జ్ఞాపకం చేసుకో, నిన్నటి వరకు నిన్ను నన్ను మనల్ని కాపాడిన దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. అది సంగతి. అవునా? ఇంకొక మాట చూసినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అపోస్తల కార్యాల గ్రంథంలో మొదటి కొరింథీ రాసినటువంటి పత్రికను ఒకసారి మనం ఆలోచన చేస్తే పౌలు గారిని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం భాగాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఇప్పుడు పౌలు గారు అయితే ఏం చేస్తున్నాడు? పౌలు గారు అయినను నేను ఏమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయ్యి ఉన్నాను. నేను దేవుని కృప వలనే ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడైనటువంటి దేవుడు. చూడండి ఈ మాటలు కూడా. నేను ఏమై ఉన్నానో, నా పరిస్థితి ఏంటో, నా బ్రతుకేంటో, నా జీవితం ఏంటో, నా కష్టం ఏంటో, నేను ఏమై ఉన్నా అది
దేవుని వలనే, దేవుని కృప వలనే. అంటే పౌలు గారు అన్నీ సంతోషంగా ఉన్నాయా కృపావరాలని? పౌలు గారికి ఏంటి సంతోషంగా ఉన్నాయా? శ్రమలు రాలేదా? వేదం రాలేదా? బాధలు రాలేదా? అతను చంపడానికి ప్రయత్నం చేయలేదా? అతన్ని శిక్షించడానికి ప్రయత్నం జరగలేదా? అతను కొట్టలేదా? ఏడ్చలేదా? జైలు పాలు చేయలేదా? ఇవన్నీ ఎదుర్కొంటూనే ఆయన, ఒకవేళ నేను ఏమై ఉన్నానో, ఒకవేళ ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు, ఇన్ని వేదనలు, ఇన్ని బాధపడ్డా, ఒకవేళ ఇప్పుడు బ్రతుకున్నానంటే, ఇప్పుడు జీవిస్తున్నానంటే, మీతో నేను ఈ లేఖ రాసి మీతో సహవాసాన్ని పంచుకుంటున్నానంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని వల్ల, దేవుని కృపే. ఈ రెండు విషయాలు మనం గమనించాలి. ఏమై ఉన్నానంటే, ఒకప్పుడు నా స్థితి మంచిదిగా ఎందుకు లేదు అంటే గర్వం ఉంది. ఏంటి నాకు ఉన్న గర్వము? నేను ధర్మశాస్త్రంలో నిష్ణాతుణ్ణి, పాండిత్యం వెళ్ళినటువంటి వాడిని, ధర్మశాస్త్రాన్ని బాగా పట్టించినటువంటి ఒక గర్వంతో ఉన్నటువంటి నేను దేవుడి ప్రజల క్రైస్తవులను హింసించి నాశనం చేసి వాడిని అన్ని రకాలుగా కష్టపడ్డటువంటి వ్యక్తిని. కానీ అటువంటి నీచమైనటువంటి స్థితుల నుంచి, నికృష్టమైన స్థితుల నుంచి, నేరపూరితమైనటువంటి బ్రతుకు నుంచి నన్ను విడుదల చేసే ఈ విధంగా ఉన్నానంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని వలనే. అంటే ఆయన ఆ మాటలు అనడానికి కారణం ఏంటంటే, ఆయన వేరే చేసుకుంటున్నాడు. తన గత జీవితంలో ఉన్నటువంటిది మొదటగా గర్వంతో ఉన్నటువంటిది, ఆ గర్వంతోనే నేను చెడుతనం చేశాను, ఆ గర్వంతోనే నేను దేవునికి వ్యతిరేకంగా జీవించాను. వ్యతిరేకంగా జీవించలేదు. దేవుడు ప్రేమించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, వారందరూ ఏం చేసిందేనా? నేను ఆ గత జీవితాన్ని ఏం చేసింది తెలుసా అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఓహో, ఇప్పుడు హింసించినటువంటి విధానాన్ని, అంతకుముందు ధర్మశాస్త్రంలో నిష్ణాతుడు కలిగి గర్వంగా ఉన్నటువంటి విధానాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి ఆయన సువార్త పనిలో అవన్నీ వదులుకొని దేవుళ్ళు సంతృప్తి పొందడం విధానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మనము కూడా అదే, నేనేమై ఉన్నానో ఇప్పుడు ఈ రోజు, ఈ సమయంలో, ఈ దినము, ఈ నూతన సంవత్సరంలో నేను ఎలా బ్రతుకున్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, ఎలా ఉనికిని కలిగి ఉన్నాను. ఈ బ్రతుకు నాకు అనుగ్రహించబడింది. నిన్నటి దినం చూసినట్టు వాడు ఈ దినం చూడలేకపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. నేను పేపర్లో చదివా, నిన్న కొంతమంది అపశుద్ధికి పాలైనటువంటి వారు ఉన్నారు, చనిపోయినటువంటి వారు ఉన్నారు, బయలుదేరి మధ్యలో చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఈరోజు మరి మనకి దేవుడు ఏ స్థితించాడు? ఏ స్థితించాడు? సజీవుడిగా ఉంచాడు, బ్రతకనిచ్చాడు. ఇగో మంచి అనుకూలమైనటువంటి సమయాన్ని ఈ 2020 సంవత్సరం మనకి ఇచ్చాడంటే మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చూడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని యోహాను గారు పద్మస్థుల నుండి సంఘాలకు తెలియజేస్తున్న విషయము. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతువో, ఏ స్థితిలో నుండి పడిపోతువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును చాలండి. ఏ స్థితిలో ఈ స్థితి జ్ఞాపకం చేసుకో. నీవు ఆరంభంలో ఉన్న నీ స్థితి,
ఆరంభంలో ఉన్నటువంటి స్థితి, ఆరంభంలో ఉన్నటువంటి బ్రతుకు, ఆరంభంలో ఉన్నటువంటి మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన జీవన విధానము, మన బ్రతుకు విధానము, మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి నడక, ప్రతి విధమైనటువంటి కార్యాలు, మనకున్న స్థితి, ఆరంభంలో నీ స్థితి, నీ కుటుంబ స్థితి, నా కుటుంబ స్థితి, మన కుటుంబాల స్థితి ఎలా ఉన్నాయో ఒకసారి ఇప్పుడున్నటువంటి స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎందుకు ఈ విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం అంటే జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన స్థితులు, మన పరిస్థితులు. ఒకప్పుడు నా స్థితి ఎలా ఉండేది, నా బ్రతుకు ఎలా ఉండేది, నా జీవితం ఎలా ఉండేది, నా హీనమైన పరిస్థితుల్లో నా జీవితం ఎలా ఉంది. కానీ ఇప్పుడైతే దేవుడు నన్ను ఈ స్థితిలో, ఈ విధంగా, ఈ రకంగా, ఇప్పుడు మనం గమనించినట్లయితే మన స్థితి ధ్యానహీనమైన పరిస్థితి ఏం కాదు కదా. ఇది మనం అనుభవిస్తూనే ఉంటాం. వస్త్రాలు కడతాం, భోజనాలు తింటాం, తర్వాత రకరకాల రోజు తింటూ ఉంటాం, 3 పూటలు తింటుంటాం, కావలసిన వస్త్రాలన్నింటినీ కట్టుకుంటాం, కావలసినటువంటి ఆ నివాసాల్లో ఉంటాం, కావలసినటువంటి పరిస్థితులు, సౌకర్యాల్లో మనం ఉంటాం. వీటిని అనుభవిస్తూనే మనం ఏం చేస్తామంటే ఇది దేవుని వల్ల నేను పొందుతున్నాను అనే సంగతి మీ జ్ఞాపకం చేసుకోమంటాడు. జ్ఞాపకం చేసుకోమంటాడు. అంటే జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది జ్ఞాపకం చేసుకోరు. అందుకనే ప్రసంగి గ్రంథకర్త కూడా 12వ అధ్యాయంలో 2వ వచనంలో మాట్లాడతాడు. ఏమంటాడంటే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చదివినట్లయితే ఆ ప్రసంగి తన అనుభవంతో సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకం ఉంది, వాన వెలిసిన తర్వాత మరలా రాకముందే నీ సృష్టికర్తను మరణకు తెచ్చుకోను. అంటే నిన్ను సృష్టించింది ఎవరు, నిన్ను పుట్టించింది ఎవరు, నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చింది ఎవరు, నిన్ను నన్ను మనల్ని లోకానికి తీసుకొచ్చింది ఎవరు, మనం పుట్టించినటువంటి ఎవరు? సృష్టికర్త దేవుడు. నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకో. నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకో. నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఎలా సృష్టించాడు? నిన్ను నన్ను ఎలా సృష్టించాడు దేవుడు? ఇదిగో దావీదు గారు చెప్తున్నాడు. దావీదు గారు అంటున్నాడు తనను ఎలా సృష్టించాడో దేవుడు చెప్తున్నాడు. దావీదు గారు నన్ను దేవుడు ఎలా సృష్టించాడో తను చెప్తున్నాడు. తన ప్రార్థన ద్వారా దేవుడిని సన్నిధిలో ప్రార్థన చేస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన పుట్టిన విధానము, తన భూమి మీదకి వచ్చినటువంటి విధానము, తాను తయారు చేయబడిన విధానము, తన మానవుడిగా ఉద్భవించిన విధానము, తనను నరుడిగా ఈ లోకానికి రావటానికి దేవుడికి చేసినటువంటి ప్రతి విధమైనటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రార్థన ద్వారా. 139వ కీర్తనలో 11వ వచనంలో మాట్లాడతాడు. 139వ కీర్తనలో 11వ వచనంలో నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధానమును చూడగా భయమును నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానంటాడు. అంటే సృష్టికర్తను ఇక్కడ ఏం చేసుకుంటున్నాడు దావీదు? ఎలా సృష్టించాడు? నా తల్లి గర్భంలో ఏ విధంగా నన్ను సృష్టించాడో, నన్ను పుట్టించాడంటే నువ్వు సృష్టించిన విధానము నేను జ్ఞాపకం చేసుకుంటే నా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు నన్ను ఏ విధంగా కాపాడావు, ఆ పిండానికి కావలసినటువంటి ఎముకలు, కావలసిన పేగులు, కావలసిన అవయవాలు, కావలసిన కాళ్ళు, చేతులు, కన్నులు, ఇదంతా నిర్మాణం చేసి ఎక్కడ మెదడు ఉండాలో, ఎక్కడ మూలుగుండాలో, ఎక్కడ మోకాళ్ళు ఉండాలో, ఎక్కడ ఏది ఉండాలో ఆ నిర్మాణము చేసి ఆ నిర్మాణాన్ని పరిపక్వం చెందిన తర్వాత తల్లి గర్భంలో నుండి బయటికి తీసుకొచ్చావే.
నా తల్లి కడుపులో సృష్టించినటువంటి నా సృష్టికర్తవు నీవే. అందుకోసమే నేను నీకేం తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినట్టే ఇది గమనించాలి. నిజమే, నేను నా తల్లి గర్భం నుంచి ఏ రకంగా తయారైంది, ఎవరిని తయారు చేశారు, ఈ రకంగా ఈ షేప్ ఈ విధంగా ఉండాలని ఎవరు తయారు చేశారంటే మీ సృష్టికర్తను జ్ఞాపకము చాలా మంది తెచ్చుకోరండి. చాలా మంది అట్లా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయరు, జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నాం అంటే చెల్లిస్తున్నాం, తినుచున్నాం అంటే తినుచున్నాం, జీవిస్తున్నాం అంటే జీవిస్తున్నాం, అనుభవిస్తున్నాం అంటే అనుభవిస్తున్నాం, కొనసాగుతున్నాం అంటే కొనసాగిస్తున్నాం. ఇక ఇంతే. పొద్దు గూకుతుంది, పొద్దు పొడుస్తుంది, పొద్దు గూకుతుంది, తెల్లవారుతుంది, చీకట పడుతుంది, లేస్తున్నా, పని చేసుకుంటున్నా, రాత్రికాలం పడుకుంటున్నా, మరలా లేస్తున్నా. ఈ దినచర్య కార్యక్రమం ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇది ఎవరి కోసం చేశారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అందులో నేను ఎందుకున్నా, నా పాత్ర ఏంటి, నేను ఎవరో ఇదంతా నడిపించేది జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జ్ఞాపకం చేసుకున్న వ్యక్తి భావించుకోడు. నువ్వు నా తల్లి గర్భంలో చూపించిన విధానం చూస్తే ఆశ్చర్యం ఉంది, భయం ఉంది. నేను చేసిన విధానం చూస్తే నాకు ఏం కలుగుతుంది తెలుసా? ఆశ్చర్యం, భయం కలుగుతుంది. అందుకోసము ఇక నీవు నన్ను సృష్టించిన విధానం చూసి నువ్వు నన్ను ఈ భూమి మీద పడవేసి ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని నేను అనుభవిస్తున్నానే, ఇదంతా నీవే ఇచ్చావు. నా తల్లి కడుపులో నేను బయటికి తీసుకొచ్చి అనుభవించడానికి కూడా నేను ఎప్పుడైతే నేను బయటికి రాగానే నా తల్లి కడుపులో ఇవన్నీ నా కోసం ఇచ్చావు. అనుభవించేది ఒక కథ అయితే, నన్ను సృష్టించిన విధానం ఒక విషయం అయితే, దీనంతటిని బట్టి నేను నీకు చెల్లించుకున్నాను. ఇటువంటి ఇది ఉండదండి. ఇటువంటి భావచారాలు ఎవరికి ఉండవండి, ఎవరికి ఉండవు. ఇటువంటి భావాలు ఎవరికి ఉండవు, చాలా మంది ఉండవు. కారణం ఏంటంటే చెప్పమంటారా? పుట్టుకతో ఒక మనిషి, ఒక నరుడు, ఒక వ్యక్తి, ఒక మానవుడు ఒక వ్యక్తి పుట్టుక నుంచి ఏ విధంగా ఉంటాడంటే చూడండి, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 15వ వచనం భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. లాభనందవల్లని జాగ్రత్తగా పరిశీలించండి. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా, అంటే పుట్టుకతో మనం అంటుంటాం చూసారా, ఈ పుట్టుకతో వచ్చిన లక్షణాలు దేంతో పోతాయండి? పుట్టుకతో వచ్చిన లక్షణాలు, గుణాలు, ఆ పనులు దేంతో పోతాయంట? పుట్టకదంటే చచ్చిపోవటమే కదా. చచ్చిపోయినాకే, చచ్చిపోతే తప్ప అయిపోవు. అంటే బాలుని హృదయము మూఢత్వము స్వాభావికంగా, అంటే పుట్టుకతోనే వాడు మూర్ఖుడు, మూఢత్వం కలిగిన వాడుగా ఉంటాడు. స్వాభావికంగా అంటే పుట్టుకతో తన ఆలోచన ఎలా ఉంటుంది? దావీదులా జ్ఞాపకం చేసుకోవడం దేవుడి, దావీదులాగా జ్ఞాపకం చేసుకోవడం నా పరిస్థితి ఇది, నా బ్రతికిది, నా జీవితం ఇది, నేను మానవాడిని, నేను నరుడిని, నన్ను దేవుడు ఈ రకంగా సృష్టించాడు, సృష్టించిన తర్వాత ఈ సమస్తాన్ని సమకూర్చాడు, ఇదంతా ఆయన వల్లే జరిగినటువంటి ఆలోచన వరకు ఉండదు దావీదులాగా. కారణం ఏంటంటే బాలుని హృదయము మూఢత్వంతో స్వాభావికంగా, అంటే స్వభావం, అది పుట్టుకతో తనకున్నటువంటి స్వభావం ఏంటంటే ఈ మూఢత్వం, మూర్ఖత్వం. నేనే పుట్టే, నేనే పెరిగా, నేనే వచ్చా, నేనే ఈ మూర్ఖత్వంతో ఉంటాడు. అంటే ఇక స్వభావం మారదు అనేటువంటిది, స్వభావము మారదు. నేను ఒక విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే విషయాన్ని ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ ఉన్న సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఇర్మియా గ్రంథము ఒకసారి
13వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. అంటే స్వాభావికంగా సహతగా పుట్టుకతో ఒక మనిషి, ఒక మానవుడు, ఒక నరుడు మూఢత్వంతో మూఢత్వంతో తన స్వభావాన్ని మార్చుకోవడానికి, తన స్వభావం మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడు. తన పుట్టుకే అది అనుకుంటాడు, తన బ్రతికే అది అనుకుంటాడు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం పరిశీలించాలి. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకొనగలిగిన ఎడల ఈడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ఏంటి మాట? కూసి దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలరా? మార్చుకొనగలిగితే ఈడు చేయుటకు అలవాటు పడిన మీరును కీడు చేయట అలవాటు అలవాటు పడినాడు మీరు మేలు చేయుటకు వేరు చేటుకో వలపడదా? పడును. అంటే మీకు ఏం అర్థం అవ్వాలి అక్కడ? కూసు దేశం అంటే ఏదైతే మారణ స్థితి ఉందో ఆ స్థితిని బట్టి కీడు ఎలా చేయగలవో, కీడు చేయగలిగే కెపాసిటీ, కీడు చేయగలిగే శక్తి, కీడు చేయడం అలవాట్లు ఉన్నాయో అలాంటివి దేవుడు మనలో ఏం చేశాడంటే మేలు చేయటే విషయం కూడా ఇచ్చాడు. కూసు దేశస్థుడు శర్మను మార్చుకోగలనంటే ఏంటి? కూసు దేశస్థుడు వాడు నల్లగా ఉంటాడు. యూరోపియన్స్ ఉంటారు కదా, నీగ్రోలు ఎలా ఉంటారు? ఆ చర్మను మార్చేస్తావా? వాళ్ళు ఆ నలుపుని తీసేస్తావా? నలుపు మనం తీసేయలేం. ఒక నల్లగా పుట్టినటువంటి వ్యక్తిని ఎర్రగా ఉండాలంటే అది జరిగే పని కాదు. ఒకవేళ ఇక్కడ చాలా జ్ఞానంతో రాసినటువంటి ఇర్మియా చాలా జ్ఞానంతో రాశాడు. ఏంటి అది? కూసు దేశస్థుడు పుట్టుకతో స్వాభావికంగా వాడు చర్మం ఎలాంటిదంటే నల్లగా ఉంటుంది. వాడు తెల్లగా చేయలేడు, ఎర్రగా చేయలేడు, అది నలుపే, నల్లగా ఉంటుంది. అట్లే ఆ శరీరాన్ని, ఆ చర్మాన్ని ఎవరైనా మారుస్తారంటే ఎవరు మారలేదు. ఒకవేళ కారణం ఏంటంటే మారలేకపోవడానికి కారణం ఏంటంటే స్వాభావికంగా ఆడు పుట్టుకతో ఆడు నలుపు. నువ్వు తెలుపు చేద్దామని ప్రయత్నం చేస్తే అయ్యే పరిస్థితి కాదు. అది అయ్యే పరిస్థితి కాదు. అదే చిరుతపులి కూడా ఏం జరుగుతుంది ఇక్కడ? చిరుతపులి తన మచ్చలను అది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మారుద్దా? కానీ దేవుడు అంటాడు ఒకవేళ ఆ స్వాభావికంగా పుట్టుకతో నీకు వచ్చినప్పటికీ ఇది శరీరానికి సంబంధించింది. ఇది ఏది? శరీరానికి సంబంధించింది. ఏది? ఈ చర్మం అనేటువంటిది, ఈ మచ్చలు కూడా శరీరానికి సంబంధించింది. శరీరానికి సంబంధించినటువంటి స్వాభావికంగా మరొకటి ఏంటది? మరొకటి అది మార్చుకోవచ్చు. అది మార్చడానికి దేవుడు ఈ సృష్టిలో తయారు చేశాడంటాడు. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, రెండవ పేతురు రాసిన పత్రిక ఆ మొదటి అధ్యాయము 4వ వచనాన్ని గమనించడానికి ప్రయత్నించేది. రెండవ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలించాలి. నా మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు
ఉన్నట్లు వాటిని గ్రహించును. కాబట్టి ఇక్కడ గమనించండి, ఈ శరీరాన్ని ఈ మచ్చలని నువ్వు మార్చుకోలేకపోవడానికి దేవుడు ఆ సృష్టిని నువ్వు చేసినట్టు, కానీ అతని గుణాతిశయాలు మాత్రం ఏం చేసిందో తెలుసా? మానవుని యొక్క నాస్కరంలోనికి ఏం చేసిండు? అది కణంలో ఉదాహరణ 7వ వచనంలో నన్ను సృష్టించి నన్నులోనికి ఏముందంటే జీవాత్మ ఎవరిది? మరి దేవుని జీవాత్మ మనలో ఉన్నప్పుడు ఈ శరీరం మారకపోవచ్చు, కానీ ఈ శరీరం లోపలికి వెళ్ళినప్పుడు జీవాత్మ ఏం చేస్తుందో తెలుసా? తన గుణాతిశయములు మనలోనికి పంపించాడు. ఆ గుణాతిశయములు బట్టి నువ్వు మారటానికి అవకాశం ఉంది. ఇది నువ్వు శరీరాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాము. చాలా మంది ఏం చేస్తున్నారంటే నల్లగా పుట్టినటువంటి వాళ్ళు ఈ నలుపు పోగొట్టుకోవడానికి ఏం చేస్తుంటారంటే క్రీములు రాస్తుంటారు. ఈ క్రీములు రాస్తే ఏమవుతుంది? వారం అయిన తర్వాత రాయకుండా మానేసి అసలు రూపుతో పాటుగా అసలు రూపు కూడా అంటే ఒక పాస్టర్ గారంట, ఒక అయ్యగారు ఆ చర్చికి వెళ్తుందంట. ఒక వెళ్తుంటే అయ్యగారు మా ఇంటికి వచ్చి రోజన్నా మరి మేము ఇచ్చే ఇందు తీసుకునండి, ప్రార్థన చేసేయాలండి, ఒక 2 గంటలు 1 గంటను మాతో గడపండి ఎప్పటి నుంచో అంటుంటే అన్నగారు అంటుందంట. అంటే ఏం చిరదే అన్నగారు అంటుంది. ఈయన ఒకరోజు వీలు చూసుకొని ఆ ఇంటికి వెళ్ళినట్ట. ఎప్పటి నుంచో పద్ధతిలో వస్తుంది, ఎప్పటి నుంచో రామంటుంది కదా, వెళ్తే బాగుంటుందని వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి అప్పుడు ఆయన అన్నట్ట, ఈయన వెళ్ళంగానే అన్నగారు మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషం, చాలా ఆనందం అని అడవుడే ఇది చేసి ఆ కుర్చేసి ఈ కుర్చేసి అది తెచ్చి ఈ తెచ్చి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి ఇది చేస్తున్నట్ట. అంటే అమ్మ మీ అమ్మాయిని పిలువమ్మ, మీ పిల్లలు పిలువమ్మ. ఎవరు లేరండి, నేను ఒక్కదాన్నేనండి ఇంట్లో ఉండేది, మరి మీలో లేదు, మీ పిల్లలు ఎవరు లేరు అంటే మా పిల్లలు అమెరికాలో ఉంటున్నారండి, హైదరాబాద్లో ఉంటున్నారు, పిల్లలు నేను ఒక్కడే ఉంటాను. మరి చర్చికి వచ్చేది ఎవరు అన్నాడు. చర్చికి నేను కదండి వచ్చేది. చర్చికి వచ్చేటప్పుడు 35 సంవత్సరాల కనపడుతుందంట, ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత 60 సంవత్సరాల కనపడుతుందంట. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మేకప్ మహిమ. మేకప్ మహిమ ఏంటి అంటే ఇది మార్చుకుంటుంది, కానీ ఇంటికి పోయిన తర్వాత ఈ చర్చికి వచ్చే రూపురేఖలు లేవంట. చర్చికి వచ్చే రూపురేఖలు లేవు. కారణం ఏంటంటే రోజు ఎంతకంటే రాసి అరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ఆ విషయం గురించి చెప్పింది, లోపల నిన్ను ఆయన గుణాతిశయాలు మనలోనికి ఊదాడు, మనలోనికి ప్రవేశించాడు. ఆ గుణాతిశయాలను మార్చుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు. దావిగా చెప్తున్నాడు. అంటే విషయం ఏంటంటే మన ఆ గుణము గుడిసేటివైనా, గుణగణాలు గుడిసేటివైనా అవి మార్చుకునేటువంటి శక్తి సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే దావీదు గారు తన పాపి, తాను వ్యభిచారి, తను మోసగాడు, తను దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి వ్యక్తి. కానీ తన ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నాడంటే 51వ కీర్తనలో ఆయన మాట్లాడతాడు. కీర్తనలో 51వ కీర్తనలో ఆయన మాట్లాడతాడు. ఎవరు మాట్లాడతాడంటే 51వ కీర్తన 1వ వచనాన్ని 5వ వచనం మనకి గమనించండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య వాహనం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోనట్లు బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాతోనే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నాతోనే ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా
పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా నీవు నీతిమంతుడు కాకూడదు. తీర్పు తీర్చినప్పుడు చూడండి, నా తల్లి 5వ వచనం చూడండి. నేను పాపంలోనే పుట్టినవాడును, నా తల్లి విషయాన్ని ఇక్కడ దావీదు గారు ఒక విశేషంగా ఆ ప్రార్థన తెలియపరుస్తూ రాస్తున్నటువంటి ఒక మంచి కీర్తన ఇది. ఏంటంటే మొదట తన పాపాన్ని చెప్పుకుంటున్నాడు, తన తప్పును ఒప్పుకున్నాడు, తన అపరాధాన్ని ఒప్పుకుంటున్నాడు, తను చేసిన దోషాన్ని ఒప్పుకున్నాడు, నేను పాపిని ఒప్పుకున్నాడు, నేను దోషుని ఒప్పుకున్నాడు, నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. ఇంకో విషయం అంటే స్వాభావికంగా అసలు నా తల్లి నన్ను ఎందుట్లో పెట్టింది, ఎందుట్లో ఇక పాపంలో నా తల్లి గర్భం ధరించింది, కానీ ఆటోమేటిక్గా నా తల్లి గర్భంలోనే నేను ఆల్రెడీ పాపంలో నా తల్లి పాపంలో కూడా పాపంలో నన్ను గర్భం ధరించింది, నేను పాపంలోనే ఉంటాను అన్నటువంటి విషయం ఆయన అంటున్నా. ఆయన ఏమంటాడు, స్వభావాన్ని దేవుని గుణాతిశయాలు బట్టి తన గుణాతిశయాలను ఏం చేసుకుంటున్నాడంటే ఇక్కడ అంటే తన తప్పును ఒప్పుకుంటున్నాడు, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తను చేసిన దోషాన్ని, అతిక్రమం, అపరాధాలను, దోషాలు అన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. తన దోషాన్ని ఆయన ఒప్పుకుంటున్నాడు, తన దోషాన్ని ఒప్పుకుంటున్నాడు, ఇక్కడ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ అంటే స్వాభావికంగా తన తల్లి పాపంలో గర్భం ధరించినంత మాత్రాన తాను కూడా అలా ఉండాలనుకున్నాడా? తన గుణాన్ని మార్చుకోవట్లా, గుణశైలను మార్చుకోవట్లా, గుణశైలను మార్చుకుంటూ ఏం చేస్తుందంటే అట్లా మార్చుకోవడానికి కారణం అంటే తన పాప అయినప్పటికీ, తాను పాపం చేసినప్పటికీ తాను ప్రార్థన ద్వారా తన తప్పును ఒప్పుకొని తన గుణాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ గుణాన్ని మార్చితే నాకు వీలు పడదు, నన్ను క్షమించడు, నన్ను చేర్చుకోడు, దేవుడితో సహవాసానికి ఇచ్చేయడు అని అనుకోబాకండి. ఎందుకంటే ఆ వచ్చిన మాట ఒకసారి చదవండి. ఆ పేరుతో రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, పేరుతో రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును, ఆయన మనకు అమూల్యమైన అంటే అమూల్యమైన రక్తము చేత అని దాని అర్థం. అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. వాగ్దానం అనుగ్రహించినాడు. ఈ వాగ్దానం వల్ల మనలో దురాశ, మనలో దుష్టత్వము, మనలో నీచత్వము, మనలో పాపము, మనలో దోషము, మనలో ఉన్నటువంటి మరి ఏదో నీచమైనటువంటి ఇది ఉందంటే వాగ్దానాన్ని ఎత్తుకొట్టుకొని ప్రార్థన చేయమంటాడు. ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ వాగ్దానాన్ని ఎత్తుకొట్టుకొని ప్రార్థన చేయమంటాడు. వాగ్దానం ఏంటి? వాగ్దానాన్ని ఎత్తుకొట్టుకొని ప్రార్థన చేయమంటాడు. ఇక్కడ వాగ్దానం ఏంటి? వాగ్దానం వాగ్దానం ఎత్తుకొట్టుకొని ప్రార్థన చేయమంటాడు. ఇక్కడ కూర్చి వాగ్దానాన్ని ఎత్తుకొట్టుకొని ప్రార్థన, వాగ్దానం ఎత్తుకొట్టుకొని ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉన్నది. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉన్నది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అంటే ప్రతి మానవుడు పాపం చేసి, ప్రతి మానవుడు దోషం చేసి, తప్పు చేసి, అపరాధంలో పడిపోయినటువంటి మాత్రాన అలా ఉంచాలని దేవుడు చూడలేదు. నువ్వు ఈ శరీరాన్ని మార్పు చేయడానికి అవకాశం లేకపోయినా మనసు మార్చుకునేటువంటి గొప్ప అవకాశం ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆయన వాగ్దానం చేసిన వాడు. ఏంటి వాగ్దానము అంటే ఆయన చాలా వాగ్దానాలు చేశాడు. వాగ్దానాలను ఎత్తు పట్టుకుని మనం ప్రార్థన చేసిన అవసరం ఉంది. ఏంటి వాగ్దానం ఎత్తు పట్టుకుంటే? ఎందుకంటే ఆయన వాగ్దానం చేసి మనము మాట తప్పుతున్నాం, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మాట. యాకోబు పేరు ఏంటంటే ఇశ్రాయేలు కంటే ముందు యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడి. పేరులో మోసగాడి, కానీ ఆయన జీవితంలో మోసగాడి కాదు. ఇప్పుడు దేవుని ఆశీర్వాదాల కోసం, దీవెన కోసం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేశాడు. తన అన్నను తన ఏం మోసగించరా, అన్నే తనంతగా తానే
ఆహారం కోసం అమ్మేసుకున్నాడు తను చేస్తున్నాడు. కానీ దేవుని ఆశీర్వాదంలో దేవుని పని దేవుని పరిచర్య కోసం చాలా ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తనకి ఆపద వచ్చింది, తనకు కష్టం వచ్చింది, తనకు బాధ వచ్చింది, తన ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి తన మామ దగ్గర నుంచి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో తన అన్న ఏశావు ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. ఈ చంపాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈయన జ్ఞాపకం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడు కదా, నమ్మదగిన వాడు కదా. ఇగో ఇంతటితో ఈ ఇశ్రాయేలు ప్రజలను నా నుండి నా పుట్టిన పిల్లలను మొత్తాన్ని ఈయన సర్వనాశం, నా అన్న సర్వనాశం చంపేస్తే మరి దేవుడు వాగ్దానం ఏం కావాలి? దేవుడు వాగ్దానము ఏం కావాలి? మీకు అర్థం కాలేదా? నన్ను చంపాడంటే నా వాళ్ళు అందరూ చంపేస్తారు కదా. ఎవరు? మా అన్న అంటే యేసు. మరి చంపితే మరి నా బ్రతికేంటి? మరి దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతా అంటే ఆ ఇందాక గుణాది సేవ బట్టి వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయమన్నాడే. ఇక్కడ దావీదు ఇక్కడ యాకోబు చేస్తున్నాడు. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయి. వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయి. వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకు అపాత్రుడు. ఎట్లనగా నా చేతికరతో మాత్రమే యోర్దాను దాటి తిని. ఇప్పుడు నేను 2 గుంపులు నిర్గమకాండం కాదు, ఆదికాండము చూడండి. అదే 32 చూడండి. 11వ చూడండి. నా సహోదరుడైన యేషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపనేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు నీ తోడై నిక్షిణ మేలు చేస్తూ లెక్కింపని సముద్రపు ఇసుక వల్ల నీ సంతానము విశ్రమించి సెలవిచ్చితివే. అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ? వాగ్దానాన్ని ఎత్తు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నా అన్న నన్ను చంపడానికి, నా పిల్లలు నా వంశాన్ని సర్వనాశం చేయడానికి ఆయన ఉన్నాడు. మరి నువ్వు చేసిన వాగ్దానం ఏంటి అంటాడు ఇక్కడ. ఇస్కరేణుల వలె నా సంతానాన్ని సముద్రపు తరంగం వలె ఆకాశ నక్షత్రం వలె నా సంతానం విస్తరింప చేస్తానని వాగ్దానం అబ్రహాముకి చేసావు కదా, ఇస్సాకు చేసావు కదా, నాకు చేసావు కదా. ఇప్పుడు నా అన్న చేతులు మేము అందరం చావబోతున్నాము, ఆ అన్న చేతులు మేము మరణించబోతున్నాము. మా అన్న మమ్మల్ని చంపడానికి అన్ని ఆయుధాలతో రెడీగా ఉన్నాడు. మరి మేము చనిపోతే మరి నీ వాగ్దానం ఏంటి? ఏమవుతాను? అంటే ఎక్కడ మైనస్ పట్టుకున్నాడు చూడండి. ఏం మైనస్ పట్టుకున్నాడు? నువ్వు వాగ్దానం చేసావు, నీ సంతానాన్ని ఇస్కరేణుల వలె ఇస్తానని అబ్రహాంతో చెప్పావు, ఇస్సాకుతో చెప్పావు, నాతో పాటు చెప్పావు. ఇప్పుడు నా అన్న మొత్తాన్ని చంపేస్తున్నాడు. మరి ఈ ఇస్కరేణుల వలె ఆకాశ నక్షత్రం వల్ల అభివృద్ధి చెందాలంటే కారణం ఏంటో తెలుసా? మరి నా కుటుంబమే కదా, మరి నా కుటుంబం తీసేస్తే ఏంటి అంటే అప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి వాగ్దానం చేసిన వాడు ఎవరు ఇక్కడ? నమ్మదగిన వాడు. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి యేషావు ద్వారా వచ్చేటువంటి ప్రమాదము, ప్రాణహాని, మరి నాశనాన్ని మరి దేవుడు తీసుకొస్తాడా
అందుకని జ్ఞాపకం చేస్తుందంటే నువ్వు అప్పుడు వాగ్దానం చేసేవాడు. అందుకని అక్కడ కూడా ఆ గుణాతిశయములను బట్టి వాగ్దానం చేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మనకు కూడా క్రీస్తు ప్రభు వారు కూడా వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? ప్రయాసపడి భారం మోచున్న సమస్త జిల్లారా. ప్రయాసం అంటే మీరు మీ ఉద్దేశం ఏమనుకుంటున్నారు? ప్రయాసం అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఓహో ప్రార్థనకి వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్తే నా కష్టాలన్నీ పోతాయి, నా సమస్యలన్నీ పోతాయి, నా బాధలన్నీ పోతాయి, నా అప్పులన్నీ తీరుతాయి, నా పిల్ల పెళ్ళి అవుతుంది, నా పిల్లకి ఉద్యోగం వస్తుంది, నా కొడుకు పెళ్ళి అవుతుంది, నా కొడుకు ఉద్యోగం వస్తుంది, నేను బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతా, 2 ఎకరాల పొలం కడతా, లేకపోతే ఆస్తులు సంపాదిస్తా, బంగారం సంపాదిస్తా, ఇవన్నీ కష్టాలని పోతాయి. అందుకే అభివృద్ధి భారాలంటే ప్రయాసపడి భారం మోయించిన సమస్య జన్నారా మీరు నా యొద్దకు రండి అంటే దాని అర్థం ఏంటి? ఏ మానవుడైనా మోయలేనప్పుడు ఒక భారం ఉంది. ఏ భారం అంటే అది పాపం అనేటువంటి భారం. పాపం అనే భారము నిన్ను మనశ్శాంతిగా ఈ లోకంలో నరుడు మనశ్శాంతిగా బ్రతకలేదో, జీవించలేదో, కొనసాగలేదో. అంత మాత్రం కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టా నువ్వు ప్రశాంతమైనప్పుడు ఆ ప్రాంతంలో నువ్వు ఉండవు. ధనవంతుడు ఎక్కడున్నాడు? ఏమడుగుతున్నావు? ఓ తండ్రమైన అబ్రహాము, ఇదిగో నీ దగ్గర నుండి లాజరుతో ఒక నీటి చుక్కను నా నోట్ వేయమని నా నాలుక మండిపోతుంది, నేను అగ్నిగుండంలో ఉన్నా. మనశాంతిగా ఉండా? సంతోషంగా ఉండా? నెమ్మదితో ఉన్నాడా? నెమ్మది లేనటువంటి ప్రాంతంలో కాకుండా ఆయన చివరిగా నేను ఒక మాట చెప్తాను. యోహాను చెప్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక విషయాన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఒక చిన్న విషయాన్ని మనం గమనించుతాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిస్తాం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా 7వ వచనం చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో మనము కూడా వెలుగులో నడిచిన ఎడలా మనము సహవాసం కలవారమై అన్యోన్య సహవాసం గలవారమైంది. దేవుడు మనము కూడా ఏ సహవాసం ఉంటే అన్యోన్య సహవాసం అంటే ఒక ఆత్మ సాధనటువంటి మంచి సహవాసం కలిగి ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే మన స్వాభావికము మూఢత్వము పుట్టుకతో వచ్చినటువంటి స్వభావం ఏదో ఆ స్వభావంతో ఉండటానికి కాదు. మన స్వభావము చెడ్డదైనా మన స్వాభావికంగా చెడ్డవారిగా పాపంతో నిండి ఉన్నటువంటి వారమైనా ఇదిగో వాగ్దానం చేసినటువంటి ఏదైతే ఉందో వాగ్దానం ప్రకారము వాగ్దాన్ని ఎత్తుపట్టుకొని ఇదిగో సమస్య ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, పాపం ఉన్నప్పుడు, దోషం ఉన్నప్పుడు, మనలో డోకు ఉన్నప్పుడు వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని ఏం చేయాలని తెలుసా? ప్రార్థన. ఎందుకంటే నీ రక్తము సమస్త పాపం నుండి విడుదల చేస్తున్నాను కదా. నీ రక్తం వల్ల ప్రతి పాపే పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడతారు కదా. తీర్చిదిద్దబడాలంటే ఇదిగో నీ రక్తం. అందుకనే క్రీస్తు ప్రభువు రక్తము ప్రతి పాపిని ఏం చేస్తుంది? ఇక్కడ స్వాభావికంగా మనం మూర్ఖుడిగా, నీచుడిగా, నికృష్టుడిగా పుట్టినప్పటికీ కానీ క్రీస్తు ప్రభువు యొక్క గుణాతిశయాలు మనలో ఉంటే పవిత్రులుగా తీర్చిదిద్దబడటానికి అవకాశం. కాబట్టి ప్రతి పాపం నుండి విడుదల చేసేటానికి యేసుక్రీస్తు రక్తం చిందించి అది మనకి ఆ వాగ్దాన ప్రకారం మనం పవిత్రులుగా చేయడానికి, తన వాగ్దాన ప్రకారం శుద్ధి చేయడానికి ఆయన తన రక్తాన్ని కార్చి మనకు అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో ఈ నూతన సంవత్సరంలో నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, కొత్త సంవత్సరంలో వచ్చింది కదా, మరి పాత సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొత్త సంవత్సరాన్ని ప్రవేశించాల్సిన అవసరం ఉంది. ఏంటి ఆ పాత సంవత్సరం?
కొరింథీ రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనం అందరికీ తెలిసిందే. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనందరికీ తెలిసినట్టు ఒక విశేషమైనటువంటి ఆ మాటలు అవి. ఏంటి ఆ మాటలు, ఏంటి ఆ వాక్యం, ఏంటి ఆ లేఖనాలు, ఏంటి ఆ విశేషాలు మనం ఆలోచన చేసినట్లయితే ఆ కొరింథీ సంఘానికి అపోస్తలుడు పౌలు చెప్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో పాతవి గతించెను, ఇవిగో కొత్త వాయను. దీని అర్థం ఏంటి? దీని పరమార్థం ఏంటి? ఎవడైనా క్రీస్తునందు అంటే క్రీస్తులో క్రైస్తువులుగా క్రైస్తవ పిల్లలుగా ఎవరైతే ఈ భూమి మీద కొనసాగుతున్నారో వాడు పాత సృష్టి కాదు. అంటే ఏ సృష్టి? అంటే పాత సృష్టి అంటే ఏంటి? వినండి, పాత సృష్టి అంటే ఒక వ్యక్తి స్వాభావికంగా ఏముంటుందండి, వాళ్ళు పుట్టంగానే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, చిన్నపిల్లలు ఉన్నారనుకో, మరి చిన్నపిల్లలు వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరూ కొట్టుకునేవాడు. మా పిల్లలు దేని కాడ ఏదో ఒక వస్తువు కాడ ఏదో ఒక దీని కాడ కొట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఏంటంటే స్వాభావికంగా ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నేనే ఉంచుకోవాలి, నేను పొందాలి. స్వాభావికంగా వాళ్ళకి ఏమి మూఢత్వం ఉండేది. ఆ మూఢత్వం ఏంటో తెలుసా? పుట్టుకతో అది దాన్ని పొందకూడదు, అది నేనే పొందాలి, అది నాకే కావాలి, అది నేనే ఉండాలి. అంటే మంచి బట్టలు ఉండేందుకు దిక్కి చిన్నప్పుడు నాకు అయ్యే కావాలండి. కారణం ఏంటి? స్వాభావికంగా పుట్టుకతో తనకు వచ్చినటువంటి ఆ లక్షణము. కానీ వాక్యానుసారంగా లేఖనానుసారంగా తల్లిదండ్రులు ఆలోచనను బట్టి, తలంపులు బట్టి, బ్రతుకును బట్టి స్వభావాన్ని ఏం చేసుకున్నారు? అంటే మార్చుకోవటానికి అవకాశం ఉంది. ఏంటి అంటే ఇప్పుడు నూతన సృష్టి అంటే క్రీస్తునందు ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరందు ఉన్నాం? క్రీస్తునందు ఉండటం అంటే మనం పాపాలు మనం వాక్యం విని విశ్వసించి వాక్యంలో మన పాపాలు పోగొట్టుకొని బాప్తిసం ద్వారా రక్షణ పొంది మనం క్రీస్తులోకి వచ్చి క్రీస్తులో ఉండి క్రీస్తు సంఘంలో జీవిస్తున్నప్పుడు మనము మరి పాత సృష్టిలాగా దీనిలాగా ఆలోచన చేయకూడదు. అలాంటి ఆలోచన కాదు. అంటే ఆ జన్మ కాదు, మళ్ళీ నూతన జన్మ, కొత్త ఉద్దేశము, కొత్త ఆలోచన. అంటే అది స్వాభావికంగా పుట్టుకతో వచ్చిన విధానంతో ఇప్పుడు కూడా నువ్వు ఉంటానంటే అది మార్చుకోవాల్సిన వస్తుంది, మారాల్సినటువంటి వస్తుంది. చూడండి ఆ మాట, ఇదిగో క్రీస్తునందు ఉండగా ఎవడైనా నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయును. మరి పాతవి గతించినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? కొత్త అంటే ఏంటి? కొత్త విశేషాలు, కొత్త ఆలోచనలు, కొత్త బ్రతుకంటే ఏంటి? ఇదివరకే తాగే బ్రతుకుందనుకో, ఇదివరకు పేకాట ఆడేటువంటి ఆలోచన ఉందనుకో, అలవాట్లు ఉందనుకో, దుర్వ్యసనాలు, దుర్వ్యాపారాలు, దుర్బుద్ధి, దురాలోచనతో దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలతో కూడా బ్రతుకులు, జీవితాలు, అబద్ధము, మోసము, అనేక రకమైన నీచమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయనుకో, ఇప్పుడు కొత్తగా క్రీస్తునందు ఉండి ఇప్పుడు ఏమని కొత్తగా ఉండేది ఏంటి? ఏముండాలా? పరిశుద్ధత ఉండాలా, పవిత్రత ఉండాలా, బాధ్యులు ఉండాలా, క్రైస్తవం ఉండాలా, ప్రార్థనా జీవితం ఉండాలా. అంటే నీలో మార్పు కనబడాలా. ఆ మార్పు కనబడడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రేమించి ఇదిగా నా తండ్రి ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరం నుంచి ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు ఈ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నా తండ్రి ఈ సన్నిధానాన్ని కృతజ్ఞత కోరిక మాకు ఇచ్చి శుభ్రం తండ్రి రాజేష్ ద్వారా నా ద్వారా లేఖనాలను మేము నేర్చుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఆదరించి ఆశ్రయించి ఇంకొక ప్రేమను భద్రపరిచినందుకు చెప్తున్నాం. తండ్రి ఈ మాటల ద్వారా మా జీవితంలో మీరు నూతన సంవత్సరంలో మా బ్రతుకులు, మా జీవితాలు, మా ఆలోచనలు, మా ఆత్మ సంబంధమైన జీవితము, ఆర్థికపరమైన జీవితము, మా కష్టాలు, నష్టాలు అన్నింటి అధిగమించి ఉన్నతమైన శ్రేష్టమైన మంచి బిడ్డలుగా నూతన సంవత్సరంలో మీరు తీర్మానం చేసుకుని నిర్ణయించుకుని ఒక